మీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా అన్న? ఉన్నాయి. ఏ ఇన్స్టిట్యూషన్స్? మాస్టర్ జీ హై స్కూల్స్, మాస్టర్ డిగ్రీ కాలేజ్, మాస్టర్ జీ పీజీ కాలేజ్. ఓకే అన్న, అంటే మీరు అధిక ఫీజులు వసూలు చేస్తారా? గట్టిగానే ఉంటాయా ఫీజులు? ఇప్పుడు డిగ్రీ పీజీకే గవర్నమెంట్ ఫిక్సప్ చేసి యూనివర్సిటీ ఫిక్సప్ చేసిన ఫీజులే. దానికంటే తక్కువనే తీసుకుంటాం కానీ ఎక్కువైతే తీసుకునే ప్రసక్తి లేదు. ఇవి కూడా బడ్జెట్ స్కూల్సే. స్కూల్స్ కాడికి వచ్చినా కూడా బడ్జెట్ స్కూల్సే. అంటే కార్పొరేట్ విద్య కాదు మీరు? కార్పొరేట్ విద్య లెవెల్ వరకు ఆ స్థాయికి పోలే. ఇంకా మేము మిడిల్ క్లాస్ లెవెల్నే ఉన్నాం. మా వాళ్ళంతా మిడిల్ క్లాస్ వాళ్ళకి చదువు చెప్తే సరిపోతుంది అనుకుంటాను. ఎందుకు పెట్టారు? స్కూల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు? ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద. మనం గ్రాడ్యుయేషన్ చేసినాం, ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాం. సో మనం ఉపాధి కల్పించుకుంటూ నలుగురు ఉపాధి కల్పిస్తే సంతోషం కదా. అట్లంటే నేను ఈ 30 ఏళ్ళ దేశం మొత్తం పెడుతుంది కార్పొరేట్ స్టైల్కి రావాలంటే లేదు కదా. అంత క్యాపబిలిటీ ఉందా అన్న మీకు? క్యాపబిలిటీ దాంట్లో ఏమున్నదండి, తెలివి ఉండాలి, ఎక్స్పాన్షన్ చేసుకొని పోవాలి, పైసలే ఇంపార్టెంట్ అన్నప్పుడు పోతూనే ఉంటారు వాడు. దాని మీద లేదు కదా. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూతో మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి, మన కొలీగ్స్ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే కదా. ఆడే లిమిట్ ఉన్నాం కదా. 30 ఏళ్ళ సర్వీస్లో నేను 4 స్కూల్లో ఒక డిగ్రీ పీజీ కాలేజీ పెట్టుకున్నాను. కావాలి అనుకుంటే నెంబర్ పెంచుకుంటూ పోదాం. నెంబర్లు పెంచుకుంటూ పోతే ప్రశాంతత కోల్పోతుంది. రైట్. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ సంస్థలు నడిపేటటువంటి వ్యక్తులే ఈ టీచర్స్ ఎమ్మెల్సీలో ఉన్నారు, అందులో మీరు కూడా ఒకరు అని నేనంట. మీరు ఏమంటారు దీనికి కారణం ఏంటి? ఒక్కనే కదా నేను ప్రైవేట్ సంస్థలకే ఉన్నది. తక్కిన వాళ్ళంతా గవర్నమెంట్ సంస్థలకెళ్ళి ఉన్నారు. ఇవాళ ప్రైవేటు గవర్నమెంట్ అనేది కాదు. ఇక్కడ ఎవరు వాళ్ళ తరఫున పోరాడతారు అనేది ఇంపార్టెంట్, వాళ్ళకి ఎవరు న్యాయం చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్. ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తున్నా, కేజీ టు పీజీ వరకు వ్యవస్థ గురించి తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరూ వచ్చింది మ్యాక్సిమం స్కూల్ సెక్టర్కి వెళ్ళి. ఒకరో ఇద్దరు డాక్టర్స్ ఉన్నట్టున్నారు, ఒకరు ఉన్నట్టున్నారు డాక్టర్, హైయర్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తెలిసిన వ్యక్తులు అయితే లేరు. దట్ ఈస్ పాయింట్ 1. 2, అల్టిమేట్లీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది అని చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా చైర్మన్ చేసినప్పుడు నా వైస్ చైర్మన్స్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్. ఎందుకంటే అల్టిమేట్లీ మనకు ఫేవరబుల్ డిసిషన్ రావాలి అంటే ఐఏఎస్ ఆఫీసర్ని మనం కన్విన్స్ చేసుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్ని ఒప్పించగలిగితే వాళ్ళు 100% సీఎం గారిని ఒప్పించి ఇది అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పడానికి ఐఏఎస్ ఆఫీసర్స్ విల్ ప్లే ఏ కీ రోల్. ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ దట్. ఐ విల్ కన్విన్స్ దట్ ఐఏఎస్ ఆఫీసర్స్. ఇప్పుడు కూడా చైర్మన్ అంటే మీరు గతంలో వర్క్ చేసింది కూడా చైర్మన్గా చేశారు. సో ఏం సాధించారు కూడా చైర్మన్ తోటి మీరు? బేసిక్గా గ్రాండ్గా అంటే ఏం చెప్తారు మీరు? కూడాలు ఉన్నప్పుడు బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద వరంగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా పెంచాలి అనే ప్రపోజల్లో మేము వచ్చాం. దాంట్లో భాగంగా యాక్చువల్లీ నేను 2 సార్లు దుబాయ్ పోయి వచ్చిన. ఒక చిన్న దుబాయ్ని వరల్డ్ నెంబర్ 1 సిటీ, ఫైనాన్షియల్ సిటీ లాగా తయారు చేయగలిగినప్పుడు వరంగల్ ఎందుకు చేయలేము అన్న ఆలోచనతో ఇవాళ ఇదివరకు కూడా చైర్మన్లు అదేదో లేఅవుట్లు చేసేది, ప్లాట్ల మీద యాక్షన్ అనేది ఉండే. మై థాట్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకు ఆ దుబాయ్ లాంటిది వరంగల్ మనం ఎందుకు తయారు చేయలేము? నేను ఆల్మోస్ట్ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను మేలో యూఎస్ పోయింటి మా పాప గ్రాడ్యుయేషన్ అప్పుడు, గ్రాడ్యుయేషన్ డేకి అని. సేమ్ టైం కేటీఆర్ గారు కూడా యూఎస్లో ఉన్నారు. అందరు మా వాళ్ళు ఏంటంటే నువ్వు కేటీఆర్తో ఫాలో అప్ కావచ్చు, నీకు చాలా టైం దొరుకుతుంది కేటీఆర్. నేను ఐ సెడ్ కేటీఆర్ ఈజ్ రిప్రజెంటింగ్ తెలంగాణ, ఐఎమ్ రిప్రజెంటింగ్ వరంగల్, లెట్ మీ హ్యావ్ మై ఓన్ మీటింగ్స్ అనుకున్నా. అక్కడ మీటింగ్స్ పెట్టి దాదాపు 10 కంపెనీలు వరంగల్ స్టార్ట్ చేయడానికి ఐటీ కంపెనీలకు నేను కన్సైన్మెంట్ లెటర్స్ పట్టుకొచ్చిన.